సిద్దిపేటలోని శ్రీరామకుంట వైకుంఠధామంలో చేపడుతున్న అభివృద్ధి పనులను మాజీ మంత్రి హరీష్ రావు పరిశీలించారు. శోకాన్ని మరిపించేలా, ఆత్మ శాంతించేలా ఈ శ్మశాన వాటికను నందనవనంలా పార్క్ తరహాలో తీర్చిదిద్దుతున్నట్లుగా తెలిపారు. పెండింగ్ లో ఉన్న సీసీ రోడ్లు, అదనపు మొక్కల పెంపకం, సీసీ కెమెరాల ఏర్పాట్లు తద్వారా పూర్తి చేయాలని సూచించారు. రాత్రి వేళల్లో దహన సంస్కారాలకు ఇబ్బంది లేకుండా వెంటనే లైటింగ్, టాయిలెట్స్ సరిచేయాలి అని చెప్పారు. బయోగ్యాస్ ద్వారా దహన సంస్కారాలు జరిగేలా పనులను వేగవంతం చేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని ఆదేశించారు.